గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని 1వ పాఠం దానశీలం గురించి చెప్పుకుందాము. రాసిన వారు బమ్మెరపోతన. మొట్టమొదట మనము చదవండి ఆలోచించండి అనే శీర్షిక చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. చదవండి, ఆలోచించి చెప్పండి. కర్ణుని పూజా మందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అన్నాడు. సూర్యుడు: పుత్ర కర్ణ, బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచ కుండలాలను దానంగా అడుగుతాడు. వాటిని దానం చేస్తే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది నాయన, జాగ్రత్త. కర్ణుడు: తండ్రి, ఇంద్రుడు అంతటి వాడు రూపం మార్చుకుని దేహి అని నా దగ్గరకు వస్తే కాదని ఎట్లా అంటాను? ఈ శరీరం శాశ్వతం కాదు. ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను కాదనను. నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తా, కానీ నన్ను వారించకండి. కింద ఇచ్చిన ప్రశ్న చూడండి. సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణం ఏమిటి? కర్ణుడు పుట్టుకతోనే సహజ కవచ కుండలాలతో పుట్టాడు. ఆ కవచ కుండలాలు ఇంద్రుడికి దానం చేస్తే తర్వాత జరిగే యుద్ధంలో కర్ణుడు ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అందుకని సూర్యుడు ఆ దానాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. కర్ణుని మాటలను బట్టి మీకేం అర్థమవుతుంది? కర్ణుడు గొప్ప దాత అని అర్థమైంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు, అంటే ఒక గొప్ప కీర్తి కోసం దానం చేయడానికి వెనుకాడడు. ఇంకా మనిషి శరీరం శాశ్వతం కాదు కాబట్టి దానమే గొప్పది అని భావిస్తాడు అని అర్థమైంది. ప్రాణానికి ముప్పని తెలిసినా కర్ణుడు ఎందుకు దానం చేశాడు? దేవతల రాజు గొప్పవాడు, అంతటి వాడు తన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఇవ్వాలి కదా. ఇంకా ఈ శరీరం శాశ్వతం కాదు, కీర్తి కోరిన కర్ణుడు దానం చేశాడు అని తెలుసుకున్నాను. ఇటువంటి దానవీరులు ఇంకా ఎవరైనా ఉన్నారా? దానశీలం పాఠంలో బలి చక్రవర్తి గురించి చెప్పుకుంటాం. బలి చక్రవర్తి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి తన ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా దానం చేస్తాడు. అలాగే శిబి చక్రవర్తి ఇచ్చిన మాటకు కట్టుబడి పావురాన్ని కాపాడడం కోసం తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇచ్చాడు. ఇంకా రంతిదేవుడు, ఇతడు తన దగ్గర ఉన్నదంతా అడిగిన వాళ్ళకి ఇచ్చి 40 రోజులు ఉపవాసం ఉండవలసి వచ్చింది. అయినా సరే తనకు దొరికిన అన్నాన్ని, ఆ 40 రోజుల తర్వాత దొరికిన అన్నాన్ని కూడా ఇతరులకు దానం చేశాడు. ఈ విధంగా ఇట్లాంటి దానవీరుల గురించి నాకు తెలుసు. పాఠం నేపథ్యం, ఉద్దేశం. విరోచనుడు కుమారుడైన బలి చక్రవర్తి రాక్షసరాజు, ప్రహ్లాదును మనుమడు. ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని కూడా జయించాడు. ఇతని పాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొందరు అక్కడే ఉన్న రాక్షసులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వీళ్లను బానిసలుగా భావించారు. అలా వివక్షకు గురయ్యారు. వాళ్ళందరూ, ఆ దేవతలందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయనకు మొర పెట్టుకుంటే విష్ణుమూర్తి అన్నాడు, నేను వామనుడిగా పుట్టి మీ కష్టాలు తీరుస్తాను అని మాట ఇచ్చాడు. తర్వాత కొంతకాలానికి వామనావతారం ఎత్తాడు విష్ణుమూర్తి. నర్మదా నది తీరంలో బలి యాగం చేస్తూ ఉండగా, యాగాల తర్వాత రాజులు దాన ధర్మాలు చేస్తారు. అందుకని వామనుడు అక్కడికి వెళ్ళి బలి చక్రవర్తిని 3 అడుగుల నేలను దానంగా అడిగాడు. ఇందులో ఏదో మోసం ఉందని రాక్షస గురువైన శుక్రాచార్యుడు బలి చక్రవర్తిని హెచ్చరిస్తాడు. ఈ దానాన్ని చేయవద్దు అని చెప్తాడు. అయినా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి బలి దానం చేస్తాడు. ఈ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, దానం చేయడంలోని గొప్పతనాన్ని తెలుసుకోవడమే ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందింది. పురాణం అంటే పాతదైనా కొత్తగా కనిపించేది. పురాణాలు 18. వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు. ఇందులో భాగవతం ఒకటి. ఆ భాగవతాన్ని పోతన తెలుగులో రాశాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం శ్రీ మహాభాగవతంలోని 8వ భాగం నుండి తీసుకోబడిన వామన చరిత్రలోనిది. కవి పరిచయం. పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతనకు సహజ పండితుడని పేరు. తన భాగవత పురాణాన్ని మానవులకు అంకితం ఇయ్యనని శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు. శబ్దాలంకార సొగసుతో భక్తి రస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. పండిత పామరులకు నచ్చేలాగా రాయడం పోతన ప్రత్యేకత. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు తెలుగు వాడికి కంటతా వస్తాయి. పోతన రచనా శైలి మధుర భక్తి తర్వాతి కవులకు మార్గదర్శకంగా నిలిచింది. ఈయన రచనలు వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం. ఇతని కాలం 15వ శతాబ్దం. విద్యార్థులకు సూచనలు. ఈ పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదవండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి. అర్థం కాని పదాల కింద గీత గీసి వాటికి అర్థాలను పద విజ్ఞానం నుండి వెతికి రాయండి. ప్రవేశిక. ఇచ్చిన మాట తప్పకపోవడం, సంపాదించిన దానిలో కొంత దానం చేయడం, ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించడం అనేవి మనిషికి ఉండవలసిన లక్షణాలు.
మన పురాణాలలో చరిత్రలో ఎంతో మంది మహనీయుల కథలు ఉన్నాయి. వాటిని చదివి మనం స్ఫూర్తి పొందాలి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే పాఠంలో బలిచక్రవర్తి ఇచ్చిన మాటకు కట్టుబడి గురువు వద్దని హెచ్చరించిన వామనుని కోరిక మేరకు దానం చేస్తాడు. ఈ అద్భుత సన్నివేశాన్ని పోతన శైలిలో పోతన ఎలా రమణీయంగా వివరించాడో మనము ఆస్వాదిద్దాం. కులమున్ రాజ్యమున్ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండముంగలడే మాన్పనొకండు నా పలుకులాకర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనము బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా అని శుక్రాచార్యుడు అంటున్నాడు. వదాన్యోత్తమ, ఓ దాతలలో గొప్పవాడైన బలిచక్రవర్తి, కులమున్ కులాన్ని, రాజ్యాన్ని, తేజస్సును, నీ పరాక్రమాన్ని నిలుపుకో. ఈ కుబ్జుండు, ఈ వామనుడు, ఈ పొట్టివాడు విశ్వంబరుడు, విశ్వమునంతా భరించేవాడైన శ్రీ మహావిష్ణువు అలతిన్ కొద్దిగా తీసుకొని పోడు వెళ్ళిపోయేవాడు కాదు. త్రివిక్రమ స్ఫురణ వాడై 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని ధరించిన వాడు బ్రహ్మాండమున్, ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాడు. మాన్పన్, ఇతన్ని ఆపడానికి ఒకడు కలడా అంటే లేడు. నా పలుకులు, నా మాటలు కర్ణంబులన్, చెవులతో ఆకర్ణింపు, వినుము. ఈ దానము గీనము, ఈ చెడు దానాన్ని వలదు, చేయవద్దు. ఆ వర్ణిన్, ఆ బ్రహ్మచారిని పనుపుము, పంపించివేయి అంటున్నాడు. ఓ దాతల్లో గొప్పవాడైన బలిచక్రవర్తి, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ వచ్చిన పొట్టివాడు కొంచెం తీసుకుని వెళ్ళేవాడు కాదు. 3 అడుగులతో ముల్లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఇతన్ని ఆపడానికి ఎవరూ లేరు. నా మాట విను, ఈ దానం వద్దు, ఆ బ్రహ్మచారిని పంపించి వెయ్యి అని బలిచక్రవర్తితో చెప్తున్నాడు శుక్రాచార్యుడు. అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలిత లోచనుండై యశస్వి ఇట్లనియే అని తనకు హితము మంచి చెప్తున్నాడు కులాచార్యుడు. రాక్షస కులానికి ఆచార్యుడైన శుక్రాచార్యుడు క్షణమాత్ర నిమీలిత లోచనుండై, క్షణం తన కనులను కొంత మూసుకొని ఆయన చెప్పిన మాటలు విన్నాడు. విని నిజమానతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిదియా వ్యర్థంబు గామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింపనిత్తుననియు నర్దలోపంబున నర్ది బొమ్మనుటెట్లు పలికి లేదను కంటే పాపమెద్ది ఎట్టి దుష్కర్మునినే భరించెదగాని సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగక చచ్చు కంటే పలికి బొంకక నిజమున బరగు కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే అంటున్నాడు. ఓ మహాత్మా, ఓ మహానుభావ శుక్రాచార్య, నీవు నిజాన్ని ఆనతిచ్చావు, చెప్పావు. మహిని, ఈ లోకంలో గృహస్థ ధర్మము, గృహస్థులు పాటించవలసిన ధర్మం ఇదే. అర్థమును, ధనాన్ని, కామము, కోరిక, యశస్సు, కీర్తి, వృత్తి, జీవనాధారము, ఏది ప్రార్థింప అడిగితే ఇస్తాను అని మాట ఇచ్చాను. అర్ధలోపంబున ధనముపై పిసినారితనంతో అర్ధిన్ యాచకుని పొమ్మనుట, వెళ్ళి పొమ్మనడం ఎలా? పలికి లేదు అనుట కంటే, పలికి ఒకసారి మాట ఇచ్చి లేదు అనటం కంటే పాపం ఇంకేముంటది పాపం? తొల్లి పూర్వం భూదేవి ఎట్టి దుష్కర్ముని, ఎంత చెడ్డ పనులు చేసిన వాడినైనా నేను భరిస్తాను. కానీ సత్యహీనుని, సత్యం మాట్లాడని వాడిని, అంటే మాట నిలబెట్టుకోని వాడిని మోగజాలను మోయలేను అనుచును అంటూ బ్రహ్మతో పలుకదే, చెప్పలేదా? సమరమున ఉండి, యుద్ధములో ఉండి తిరుగకన్, వెనుకడుగు వేయక చచ్చు కంటే, మరణం పొందడం కంటే పలికి బొంకక మాటకు కట్టుబడి అన్నమాట అనలేదని అబద్ధం చెప్పకుండా నిజమున సత్యంతో పరగు కంటే, అంటే బ్రతకడం కంటే మానధనులకు, అభిమానధనులకు భద్రంబు, శుభప్రదమైనది మరియు గలదే మరొకటి ఉన్నదా అంటే, ఓ మహాత్మా, నువ్వు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థులు పాటించవలసిన ధర్మం ఇదే. కానీ నేను అర్థము, కామము, కీర్తి, జీవనాధారం ఏది అడిగితే అది ఇస్తానని మాట ఇచ్చాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదు అని చెప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కంటే పాపం లేదు కదా. పూర్వము భూదేవి బ్రహ్మతో అన్నదట, నేను ఎట్లాంటి చెడ్డ పనులు చేసిన వాడినైనా భరిస్తా, కానీ ఆడిన మాట తప్పిన వాడిని భరించలేను అన్నదట. యుద్ధంలో భయంతో వెనుతిరిగి రావద్దు, దాని కంటే వీరమరణం పొందడం చాలా మంచిది
ఆ వీరమరణం పొందడం, మాటకు కట్టుబడి ఉండి సత్యంతో బ్రతకడం మానధనులైన వారికి మంచి మార్గం కదా అంటున్నాడు. దాత్రిని హాలికునకును సుక్షేత్రము బీజములు నొకట చేకురు భంగిం చిత్రముగా దాత కీవియు బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే. దాత్రిని భూమండలంలో, హాలికునకు అంటే రైతుకు, సుక్షేత్రము మంచి పొలము, బీజములు మంచి విత్తనాలు ఒకటను ఒకే చోట చేకూరు భంగిం దొరికినట్లుగా, చిత్రముగా చాలా ఆశ్చర్యకరంగా దాతకు దానం చేసేవాడికి ఈవి దానం చేయగలిగిన ధనము, పాత్రము దానం తీసుకునే యోగ్యుడైన అర్ధి సమకూరునట్టి దొరుకునట్టి భాగ్యము అదృష్టం కలదే ఉంటుందా? రైతులకు మంచి నేల విత్తనాలు దొరికితే చక్కని పంటలు పండిస్తాడు. అలాగే ఒక దానం చేసే వ్యక్తికి దానం చేయవలసిన ధనము, యోగ్యుడైన స్వీకర్త రెండు దొరికినాయి అంటే ఇంకా అంతటి అదృష్టం ఏముంటది గురువర్య అని అంటున్నాడు. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతి బొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవం జాలిరే భూమిపై వేరైనంగలదే శిబి ప్రముఖులు బ్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరచివే ఇక్కాలమున్ భార్గవ ఓ భృగువంశంలో పుట్టిన శుక్రాచార్య, కారే రాజులు పూర్వమందు రాజులు లేరా? రాజ్యములు కలుగవే, రాజ్యములు వారికి రాజ్యాలు కలుగవే లేవా? ఉన్నాయి కదా. గర్వోన్నతి అధికమైన గర్వాన్ని పొందారు కదా. వారు అట్లాంటి రాజులు ఏరి ఎక్కడ ఉన్నారు? సిరి వారు సంపాదించిన సంపదను ముఠగా కట్టుకొని పోవం జాలిరే వెళ్ళగలిగారా? భూమి పైన ఈ లోకంలో వారి పేరైన వాళ్ళ పేరు కలదే ఉన్నదా? శిబి ప్రముఖులు, శిబి చక్రవర్తి లాంటి గొప్ప దాతలు, యశక్కాములై కీర్తి కోరుకున్న వాళ్ళై, ప్రీతిన్ సంతోషంతో, కోర్కులు యాచకుల కోరికలు ఈరే ఇచ్చి ఉండలేదా? ఈ కాలంలో ఈ నాటికిని వారలను నా శిబి చక్రవర్తి వంటి దాతలను మర్చిపోయారా? ఎవరు మర్చిపోలేదు. వాళ్ళని ఈనాటికి మనము గుర్తు చేసుకుంటున్నాం. పూర్వం ఎంతో మంది రాజులు ఉన్నారు, వాళ్ళకు రాజ్యాలు ఉన్నాయి, ఎంతో అహంభావాన్ని కూడా పొందారు వాళ్ళు రాజులము అని. వాళ్ళు మరి ఎంతో సంపద సంపాదించి ఆ సంపదను మూటగట్టుకొని పోయారా? శిబి చక్రవర్తి లాంటి దాతలు తమ శరీరానికంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి వాళ్ళు ఈనాటికి కూడా మనం వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాము. అంటే వాళ్ళు కీర్తిని కోరుకున్న వాళ్ళై అడిగిన వాళ్లకు ఏది అడిగితే అది ఇచ్చారు కాబట్టి వాళ్ళని ఈనాటికి మనము గుర్తు చేసుకుంటున్నాము అని బలి చక్రవర్తి శుక్రునితో చెప్తున్నాడు. ఉడుగని క్రతువుల వ్రతముల పొడగన జన నట్టి పొడవున కురుచై ఎడిగడినట ననుబోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. ఓ మహానుభావ, ఓ మహాత్మా, ఉడుగని ఎడతెగని నిరంతరం క్రతువులన్ యజ్ఞములతోటి వ్రతములన్ ఎన్నో వ్రతాలు చేసి పొడగనన్ చూడ్డానికి చననట్టి వీలు కానట్టి ఆ మహావిష్ణువు యొక్క పొడవునన్న ఆకారములో కూర్చై పొట్టివాడిలాగా ఈనాడు వామనావతారంలో నా ముందు నిల్చున్నాడు. అడిగినట 3 అడుగుల నేలను అడిగాడు. నాలుగోటికి నాలాంటి చక్రవర్తికి ఇష్టార్థములు ఇష్టమైన వాటిని ఇడరాదే ఇయ్యవద్దా? ఎంతో మంది ఎన్నో వ్రతాలు యజ్ఞాలు చేసి ఆ విష్ణుమూర్తి సాక్షాత్కారం పొందలేరు. అలాంటిది విష్ణుమూర్తి వామనుడిలాగా పొట్టివాడిగా రూపం మార్చుకుని నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేను ఇవ్వకూడదా? ఇవ్వాలి కదా అని అంటున్నాడు. ఈ విధంగా మనము దానశీలం పాఠం మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాము. తర్వాతి 2వ భాగంలో మిగిలిన పాఠం చెప్పుకుందాం. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.